ఉద్యోగాలు రావడం కాదు, పీకి పాడేయడం అనేది ఎక్కువైపోయింది ట్రంప్ వచ్చిన తర్వాత. అందులో ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి ఒక పక్కన కష్టాలు ఎదురవుతుంటే రేపో మాపో మరి వాళ్ళందరూ ఎలన్ మాస్క్ ట్రంప్కి వ్యతిరేకంగా సమ్మెకి దిగుతారేమో తెలియదు. అది పక్కన పెడితే యుఎస్ ఎయిడ్కి సంబంధించినటువంటి సుమారు 2,000 మంది సిబ్బంది తొలగింపు, ఫైర్డ్ కాన్సెప్ట్ ఒకటి నడుస్తుంది. మీరంతా దేశద్రోహులు, సామాజిక ద్రోహులు, అంతర్జాతీయ ప్రపంచానికి ద్రోహులు అంటూ ఓ పక్కన వాళ్ళకి సీరియస్గా వార్నింగ్ ఇచ్చి తీసే ప్రయత్నం జరుగుతుంటే, మరొక వైపున ఏదైతే పెంటగాన్కి సంబంధించి పెంటగాన్ ఎంప్లాయీస్ 5,004 మంది తొలగింపు అన్నటువంటిది మరొక సంచలనాత్మకమైనటువంటి అంశం. ఆఫ్టర్ విచ్ వీ విల్ ఇంప్లిమెంట్ ఏ హైరింగ్ ఫ్రీజ్ వైల్ వీ కండక్ట్ ఏ ఫర్దర్ అనాలిసిస్ ఆఫ్ అవర్ పర్సనల్ నీడ్స్ కంప్లైయింగ్ యాజ్ ఆల్వేస్ విత్ ఆల్ అప్లికబుల్ లాస్ అంటూ తాజాగా డెరిక్ ఎవాన్స్ లాంటి వాళ్ళు చేసినటువంటి ప్రకటనతో అమెరికాలో జరుగుతున్న మార్పులకి స్పష్టత వస్తుంది.